బాధపడ్డావా? అరే నా పాట ఏంది ఏడిచిన అంటున్నా కదా. ఒక రోజు అయితే ఏడ్చిన, ఎందుకు నాకు ఇట్లా ముందడి తీసుకపోతారేమంటే జనాలకు ఇరక చేస్తారేమంటే నాకు ఇట్లా ఇది చేసిరు, నా పరిస్థితి ఏమో ఇట్లున్నది అని ఇక ఏడిచిన నేను. ఓకే, అంటే ఆ పాట నువ్వు వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నావా? నీ సొంతంగా మా అమ్మని వాడుతుంది. మీ అమ్మ దగ్గర మీరు నేర్చుకున్నారు? అమ్మెంబట కూలి కోతుంటే కదా, అమ్మెంబట పొలం పని నేర్చుకున్నా కదా, అమ్మ వాడుతుండే. అమ్మ వాడితే ఇక నేను నేర్చుకున్నా. వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాం అనమాట. సో వాళ్ళకి ఇప్పుడు రైట్స్ అన్ని వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఆల్రెడీ వేరే ఇంటర్వ్యూలలో కూడా చూసారు కదా, కాల్ చేసిన వాళ్ళు ఏం రెస్పాండ్ అవుతలేరు. సో ఇంకా ఇవి కాకుండా మీ దగ్గర ఏమైనా కొత్త పాటలు ఉన్నాయా? ఉన్నాయి, కొత్త పాటలు ఉన్నాయి. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఇనిపియకురి, మళ్ళీ వాడినంటే మళ్ళీ తీసుకుంటారేమో మేబీ. సో ఇంకా ఎన్ని ఉన్నాయి మీ దగ్గర పాటలు? మీకు చాలా ఉన్నాయి. ఓకే, చాలా పాటలు ఉన్నాయి. ఓకే, సో మొన్నకి ఇంటర్వ్యూ ఇచ్చావు కదా, మరి దాని తర్వాత ఏమైనా ఫోన్లు వచ్చాయా? ఏం పాటలు ఉన్నాయి మళ్ళీ? ఏం రాలేవు ఇక. ఏం రాలేవా? ఫోన్ చేయలేరు ఇక ఎవరు అంటే వాళ్ళు కాదు, వేరే వాళ్ళు కొత్త వాళ్ళు అయినా సరే చేయలేరు. ఏమున్నాయి అట్లా ఏం లేదనమాట. ఓకే, నీకేంటి లైఫ్ లో డ్రీమ్? అంటే సింగర్ అవ్వాలనుకుంటున్నావా? ఒక పెద్ద సింగర్ కావాలా, ఏదైనా మంచి అవకాశం ఇప్పించి ఒక సింగర్ కావాలా అంతే. కానీ చిన్నప్పటి నుంచి పాటలు పాడుతున్నావు నువ్వు, ఇప్పుడే బయటికి రావడానికి గల రీజన్ ఏంటి ఈ మధ్య కాలంలో? అంటే ఇప్పుడు ఫోన్ లో చూస్తున్నా కదా, అయ్యో ఇట్లా పాటలు పాడే వాళ్ళు ముందడిపోతుండ్రు, మంచి సింగర్ అయిపోతుండ్రు. నాకు ఇన్ని పాటలు వచ్చి నేను చీకట్లను ఉంటున్నా, వెలుగులకు రాకొచ్చిన, నాకు ఒక మంచి అవకాశం ఇప్పిస్తే నేను ఒక సింగర్ కావాలని కోరిక అంతే. అంటే ఏం చదువుకున్నారు మీరు? చదువుకోలేను, నాకు చదువు అన్నది అస్సలు రాదు. అసలు ఏం చదువుకోలేదు, మీరు చాలా గ్రేట్ తెలుసా, ఎంత తడబడకుండా మాట్లాడుతున్నారు. ఎవరైనా పల్లెటూర్లలో పనిచేసేటోళ్ళు హైదరాబాద్ రావాలంటే భయపడతారు బస్ ఎక్కి, కానీ బానే వచ్చినావు. ఎట్లా అలవాట లేదంటే హైదరాబాద్? 2 సార్లు వచ్చినా కదా, మా కొడుకుని తోలుకొని వచ్చిన. సికింద్రాబాద్ దాకా తెలుసు అనుకో, ఇక్కడ ఇక ఇవన్నీ ఏం తెలియదు నాకు. ఓకే, సో దాని తర్వాత ఇట్లా వచ్చిర్రు. ఊళ్ళో వాళ్ళు ఇంటర్వ్యూ చూసారా మీది? భూతం రమేష్ సారు మా ఊరికి వచ్చిండు, సంవత్సరం అవుతుంది వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఇక అప్పుడు వచ్చి నుంచి ఇక ఫోన్లలో వస్తున్నాయి కదా, ఇక మా ఊరోళ్ళు అంతా బాగా మంచిగా మన ఊరు పేరు తీసుకొస్తుంది, మన ఊళ్ళే పాటలు పాడుతుంది పలాని మనిషి అన్నట్టు అందరు ఇక గుర్తింపు ఇది చేసుకుంటారు. ఏమంటున్నారు? నువ్వే కదా సార్ వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు, నువ్వే కదా పాటలు పాడినావు, అట్లా అందరూ ఇక మాట్లాడిస్తారు. పాటలు పాడమంటారా మళ్ళీ పనికి పోయినప్పుడు? పోటీ మీద వాడతాము, పోటీ మీద వాడతాము. మీకు కలిపి రాదా? ఇంత పని చేస్తారు ఎండకి, మళ్ళీ పాటలు పాడతారు. అది అలవాటు చిన్నప్పటి నుంచి. ఏంది ఇప్పుడు మీరు పోయి క్లాస్ లో కూర్చుండి రాస్తా ఉంటే మీకు ఎట్లా అలుపు ఉండదో, మాకు అట్లా పోయిన నుంచి ఇక నాట్లేసుడు, పొలం కలుసుడు, పాటలు పాడుడు అదే ఉంటది. ఇక మాకు ఆకలి అన్నది ఉండదు. ఇక పొద్దు పోతే ఎప్పుడు పొద్దు పోయింది అన్నట్టు ఉంటది. అదే పని ఉంటది మాకు. కానీ నాకు ఎప్పుడు ఒక ప్రశ్న నన్ను వెంటాడుతుంటది, పొలం పనులు చేసేటోళ్ళైనా వ్యవసాయం చేసేటోళ్ళైనా తిండి ఎందుకు మంచిగా తినరు? పచ్చడి ఉంటే పచ్చడి వేసుకొని తింటారు, కారం ఉంటే కారం వేసుకొని తింటారు, అసలు ఏది ఉంటే అది వండు ఉంటాయి పైసలు. మరి కూరగాయలు లేనంత ఉండదు, మరి చికెన్ మటన్ తినేంత కూడా ఉంటాయి పైసలు. ఎందుకు మంచిగా పుష్టిగా తెచ్చుకొని తినరు? ఏది ఉంటే అది ఈ పూటకి వేసుకుందాం, ఈ పూటకి తీసుకుందాం అని ప్రతి వ్యవసాయం చేసే పర్సన్ పచ్చడి ఉంటే పచ్చడా, ఏది ఉంటే అది ఎందుకని అట్లా మంచిగా ఎందుకు వండుకొని తినరు? మేము గుత్తల్లో పోతాం. గుత్తలు అంటే ఎకరంకు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అట్లా ఇస్తారు. మనము ఎన్ని ఎకరాలు వేసుకుంటే అన్ని, ఇప్పుడు 10 మంది గుత్త పడతారు. పొద్దున 6 గంటలకు పోతాం, సాయంత్రము 7 అవుతుంది 8 అవుతుంది వచ్చిందాకంటే. అంటే ఎంత వేసుకుంటే అంత పైసలు పడతాయి. ఆ మూమెంట్ లో ఏంటంటే ఇంత పొలం కావాలా, మనకు పైసలు బాగా రావాలా, ఈ రోజు 1000 రూపాయలు వాడాలా, 1200 వాడాలా, వేసుకోవాలంటే ఆ టైంకు మనకు ఆకలి ఉండదు. పొద్దున్న చాయ్ దాయిపోయిందే లెక్క. పొద్దున అన్నం మేము ఇంటికాడ 9:30 10 గంటలకు అట్లా అన్నం తింటాము. ఇంటికాడ ఉంటే ఆ అన్నం మేము 1 గంటలకు అట్లా తింటాం. ఆ మూమెంట్ లో కడుపు అన్నది చచ్చిపోతుంది కదా, సరిగా ఇక ఆకలి ఉండదు. మాది ఏంటంటే ఇక ఒకటే కూర వండుకుంటాం. ఈ సిటీలలో 2-3 కూరలు వండుకొని తింటా ఉంటారు కదా, మేము ఒకటే కూర వండుకుంటాం. అట్లా దినం గడిపేస్తాం అన్నట్టు. 1200 కోసం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా 1200 పడతాయి తెలియదు కుక్క, మరి 500 పడతాయి కుక్క తెలియదు. అట్లా వేసిందని మీకే రోజు ఓపుకుంటుంది. 1 నెల దాకా మేము గుత్త పట్టుడు రోజు ఓపుకుంటుందా. రాత్రి ఇవ్వాలి, 3కి ఇవ్వాలా, పనత వేసుకోవాలా, నిద్ర కట్టాలా, అన్నంకు కడుపుకు జావాలా, పొయ్యి ఆడ వేయాలా, ఓపుకుంటుందా? మరి అన్నిటికీ రేట్లు పెంచుతారు కానీ మరి కూలోళ్ళకి రేట్లు ఎందుకు? అది రైతులకు అట్లా మాకు ఇది లేదు, అది పట్టి అడిగేటోళ్ళు లేరు. మేము అదే అడుగుతాము. మేము పొద్దునచ్చి చేస్తాము, మాకు మరి ఎక్కలే పుక్యానికి వస్తున్నాయి. ఇక్కడ ఎట్లయితుంది అంటే ఇప్పుడు రైతు కాడ కూడా ఏముండవు. ఇప్పుడు ఇది బయట నుంచి వచ్చేది కాదు, మీరు పోయి పని చేస్తే వాళ్ళకి బంతే వాళ్ళు అమ్మితే ఇప్పుడు వాళ్ళకి లాస్ అవ్వచ్చు, లాభం అవ్వచ్చు.
అటు ఒకటి ఉంది ఇటు ఒకటి ఉంది, దాన్ని ఎటు తెలిసేటట్టు లేదు. ఇప్పుడు మేమే మా ఆయన ఉన్నప్పుడు ఎడ్లున్నప్పుడు మాకు వ్యవసాయం ఉండే, మేము వేరేలేదు. ఇప్పుడు నీ పొలం ఉన్నది అనుకో, మేము కౌలుకి వేసుకుంటుంటిమి. మేము బయట అప్పు తీసుకొచ్చి 3 రూపాయలు 2 రూపాయల వడ్డీ తీసుకొచ్చి కౌలుకు అట్లా వేసుకొని ఏదో 4 పైసలు వస్తాయని అట్లా కౌలు వేసుకొని పండించుకుంటే మాకు ఆఖరికి గడ్డి మిగులుతుండే, మాకు ఏం మిగలకుండే. ఇప్పుడు అన్ని ఏంది ట్రాక్టర్ కిరాయి, మందులు, మళ్ళా కైకిలోళ్లకు పట్టలు వేస్తారు కదా కింద, ట్రాక్టర్ కింద పట్టలు, అవన్నీ వరకల్లా మాకు లాస్ట్ గడ్డి మిగులుతుండే. సరే సంతోషం, మాకు ఎడ్ల కన్నా ఇంత మేత మనదంటే అటు పోని, ఈ తేప కాకుండా మర్ర తేప కన్నా పంట వండించి లాగోడి తెంపుతాం బయట బాకులు, కానీ అవి ఎడ్ల కన్నా మేత ఉండాలని మేము దానికి సంతోషపడుతుంటాం. ఎంత కష్టం అవుతుంది మాకు తెలుసు, అది వ్యవసాయం చేసేటోళ్ళకి తెలుసు. దుఃఖం పొయ్యాలా, అరాలు చెయ్యాలా, దున్ని పియ్యాలా, నాటెయ్యాలా, సరిగా నిద్ర ఉండదు, సరిగా అన్నం ఉండదు మాకు కడుపుకు. అయితే మేము ఇట్లా ఉంటాం మరా. కానీ మేము మాత్రం అన్నం వేస్ట్ చేస్తాం, బిర్యానీ. అది అన్నంది విలువ తెలియదు కదా మీకు. మాకు ఇంత అన్నం పోతే అయ్యో మేము ఎంత కష్టపడుతున్నామో, అన్నం ఎందుకు వేస్ట్ చేయాలన్నట్టు మాకు తెలుసు అది. కానీ నిజంగా ఈ వ్యవసాయం అనే కాన్సెప్ట్ ఉంది, అది చాలా బాధాకరం. కానీ వ్యవసాయం చేసే వాళ్ళకి తక్కువ అంచనా వేయద్దు, వాళ్ళు ఎంత కష్టపడతారు. చెమట ఇట్లా అడిచిపోతుంది. ఒక్కొక్కళ్ళు అయితే బయటకు నుంచి తెస్తారు కదా అప్పులు దెంపక పురుగుల మందులు దాగి చనిపోతుండ్రు. అదే నిజంగా ఏ జాబ్ పనికిరాదు వ్యవసాయం కిందకి చెప్పాలంటే. ఇవన్నీ సుక్కకి శిలల్లో కూర్చుని వాళ్ళకి ఏం అర్థం అవుతుంది చెప్పిన. ఇప్పుడు మా ఆయన పోయిండు, ఎడ్లు తీసేసినాము, వ్యవసాయం తీసేసినాము. ఇక ఇప్పుడు కూలి వేసుకున్నదాకా నాకు పూట గడవదు. మా పిల్లలు కొన్న చేతులెత్తి మొక్కాల, అది నా కడుపులో ఉట్టద్దు కానీ అర్థం చేసుకుంటారు. మా నాన్న ఉన్నప్పుడు ఎంత తిప్పల పడ్డది, ఇప్పుడు మా నాన్న చనిపోయిన నుంచి మా మమ్మీ ఎంత తిప్పల పడుతుంది. ఆ రూపాయి వేస్తే రూపాయి కాపాడుకుంటది. ఒక జ్యోతి ముఖం కొడుతుంది బేట. ఒక 400-500 చీర తీసుకొచ్చుకొని కట్టుకున్నా కానీ ఒక 1000 రూపాయల చీర కట్టుకోలేదు నేను. ఒక పండుగ వస్తే కొన్నా. మా పిల్లలకు కొన్న పాపము ఇట్లా నేను ఏది తీసుకుంటే అదే తీసుకుంటారు. నాకు 1000 రూపాయల డ్రెస్ కావాలా మమ్మీ అని నాకు ఇప్పటికీ టార్చర్ పెట్టలేరు. నాకు వాళ్ళు చికెన్ మటన్లు తింటారు, మాకు కావాలా అని అట్లా టార్చర్ పెట్టాలి. ఏదంటే కారం, నేను కారం తింటే కారంతో తిన్నారు మా పిల్లలు. ఇప్పటికే నాకు టార్చర్ పెట్టలేదు. ఇప్పటికైతే దేవుని పుణ్యాన. ఇక తర్వాత ఎట్లుందో నాకు తెలియదు కానీ ఇప్పటికైతే 500 డ్రెస్ కొంటే 500 డ్రెస్ వేసుకుంటారు. అయ్యో మా మమ్మీ కష్టపడుతుంది రాత్రి అనక పగలనక. అందరికి ఉండరు అట్లా అర్థం చేసుకునే పిల్లలు, ఇంకా టార్చర్ పెట్టే పిల్లలు ఉంటారు ఈ జనరేషన్ కి. ఉకో నువ్వు పెద్ద సింగర్ అయితే ఇప్పుడు ఏడిస్తే నేను ఏడిపించిన అనుకుంటారు నిన్ను. అంత అవస్థ పడుతున్న బిడ్డ. నాకు నిద్ర ఉండేది ఒక్కొక్కసారి. మా ఆయన గుర్తుకొచ్చి, మా పిల్లలు గుర్తుకొచ్చి, ఇల్లు పెద్దగా ఉంది మాది, ఇల్లు లాస్ట్ అవుతుంది, పిల్లలు హాస్టల్లో, నేను ఒక్కదాన్ని ఇంట్లో వండుకుంటున్నా. రాత్రి ఏముందో పగలేముందో పిల్లలదే పోలకు నమ్మద్దు కదా. అయ్యో పిల్లలు ఒక జాగల, నేను ఒక జాగల, మా ఆయన ఉండి మేము అందరం ఒకతాడు ఉంటుంటే ఆ తిన్న మెతుకులు, ఒక బుక్క మెతుకులన్నా సంతోషంతో కూసుండి తింటుంటే. ఏదన్నా ఇదైనా గానీ నాకు ఏదైనా జ్వరం గిన వస్తే నేను జ్వరంగోలు వేసుకొని తక్కువ వేసుకుంటా. దవాఖానకు పోతే 500 ఉంటే నా పిల్లలకు వస్తే ఏమో అట్లా గడుపుకుంటున్నా.